నమ్మకాలకు ఓ పరిమితి ఉండాలి. అవి మూఢనమ్మకాలుగా మారకూడదు. కానీ ఓ మహిళ తనకు అతీత శక్తులు ఉన్నాయని అమాయకులని నమ్మిస్తోంది. ప్రాణాంతకమైన వ్యాధులు నయం చేస్తానంటూ సొమ్ము చేసుకుంటోంది. ఆ మహిళ నిజంగా రోగాలను నయం చేస్తుందా? ప్రజల నమ్మకాలతో ఆటలాడుతోందా? దేవుడి ఆశీస్సులతో రోగాలను నయం చేస్తానని, తనకు అతీత శక్తులు ఉన్నాయని చెప్పుకుంటోంది ఓ మహిళ. దీంతో ఆమె మాటలను నమ్మిన అమాయకులు తండోపతండాలుగా ఆమె వద్దకు వస్తున్నారు. జనగామ జిల్లా లెంగాల ఘనపురం మండలం వడ్డిచెర్ల గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ తనకు దైవశక్తి ఉందని ప్రచారం చేసుకుంటోంది. ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తామంటూ చెబుతోంది. దీంతో చుట్టుపక్కల వారు భారీగా వస్తున్నారు. వారి నుంచి అందిన కాడికి దోచుకుంటోంది. మహిళ మాటలను నమ్మి వివిధ రకాల వ్యాధులు సోకిన వారు సైతం ఆమె వద్దకు వచ్చి మంత్రాలు చేయించుకుంటున్నారు. ప్రాణాంతకమైన వ్యాధులు సైతం నయం అవుతాయని ప్రచారం చేసుకోవడంతో కిడ్నీ, గుండె జబ్బులతో బాధపడేవారు సైతం వైద్యాన్ని పక్కన పెట్టి మంత్రాలు వేయించుకుంటున్నారు. తోటి ఈ నాగదోషం తోటి 30 ఏళ్లకు 20 ఏళ్లకు 10 ఏళ్లకు 5 ఏళ్లకు సులుకు పోట్లు, మంటల పోట్లు, గ్యార ముండ్లు, నడువ నొల్లలు, నడిపిచ్చి సంతానము, కడుపుల పిండల కాపాడుకుంటా. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని మహిళ ఇలాంటి ప్రచారం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాధులకు చికిత్స చేయించుకోవాలని మూఢనమ్మకాలతో కాలం వెళ్లదీస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలకు ప్రజలు దూరంగా ఉండాలని పలువురు కోరుతున్నారు.